జ్యోతిష్య శాస్త్రం తెలిసిన వాళ్లే చూడాలి. ఊరికే అలా జాతకాన్ని పట్టుకుని కొంతమంది ఎన్నో రకాల సంబంధాలు చూశాము స్వామి, ఇప్పుడేమో పెళ్లి చేసుకుంటే వాళ్ళిద్దరూ కోర్టుకు వెళ్లారని నా దగ్గరికి చాలా మంది వస్తుంటారు. ఎప్పుడు కూడా జాతకం అని చెప్పబడేది మన తలరాతే, మన గమ్యం. దాన్ని తీసుకెళ్లి మూఢుల చేతిలో పెట్టకండి. తెలిసిన వ్యక్తికి గనక మీరు ఆ జాతకాన్ని చూపిస్తే మనకు యోగాలు ఉన్నాయా, అసలు యోగ భాగ్యం ఉందా, ఏం చేస్తే ఆ యోగాలు లభిస్తాయని మనకు తెలుస్తుంది. అలా కార్యసిద్ధితో ఇక్కడికి వచ్చేవారికే కార్యాలు విజయవంతం అవుతున్నాయి, అనుకున్న పనులు జరుగుతున్నాయి. అదొక్కటే కాదు, దేవతలకే దేవత అయినటువంటి మహాదేవి ఉంది కదా. ఇప్పుడు మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఈ కేసులవి నడుపుతుంటారు కదా. జిల్లా కోర్టు, సెషన్స్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు అని పైదాకా వెళుతుంటారు కదా. ఈ చిన్న చిన్న కోర్టుల్లో కొంతమందికి శిక్ష వేస్తూ ఉంటారు, పనిష్మెంట్ ఇస్తూ ఉంటారు. హైకోర్టుకు వెళితే ఏం జరుగుతుంది? హైకోర్టులో ఇంకేముంది, సరే పనిష్మెంట్ ఇస్తూ ఉంటారు.